నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ లో ఇలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు। ముఖ్యంగా కువైట్ లో చేపల వేట నిషేధ కాలంలో కువైట్ బేలో శాఖ యొక్క చురుకైన పర్యవేక్షణను కువైట్ బ్రిగేడియర్ జనరల్ ఆల్ ఫరాజ్ గారు వివరించారు। ఉల్లంఘించిన వారు ముఖ్యంగా నిషేధిత సమయాలలో చేపలు పట్టడం పట్టుబడిన వారు 5000 దినార్ల వరకు భారీ జరిమానాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు। అదనంగా బీచ్లలో చెత్త వేయడం పైన పర్యావరణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు। ఫిబ్రవరి నెలలో కువైట్ జాతీయ వేడుకల సందర్భంగా దాదాపు 80 ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి। బీచ్లలో చెత్త వేయడం పైన జరిమానాలు 500 దినార్ల వరకు చేరుకుంటాయని చెప్పి అయితే నేరస్తులు 50 దినార్ల వరకు జరిమానాలను చెల్లించవచ్చు। బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నియంత్రించడంలో కూడా ఈ విభాగం అప్రమత్తంగా ఉంది। అలాగే మనం సూకులలో కానీ లేకపోతే మూసివేసిన రూములు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రదేశాలలో ధూమపానం చేస్తే 500 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది। పార్కింగ్ స్థలాలు మరియు విమానాశ్రయాలలో ధూమపానం చేస్తే కూడా ఇదే విధంగా జరిమానా విధించబడుతుంది। సరైన లైసెన్సు లేకుండా ధూమపానం చేయడానికి అనుమతించే సంస్థలు 1000 దినార్ల వరకు జరిమానా విధించబడతాయని చెప్పి ఆయన వివరించారు। కాబట్టి కువైట్ లో ఎవరైతే సిగరెట్ అలవాట్లు ఉన్నవారో ముఖ్యంగా శుక్రవారం వస్తే చాలా మంది భారతీయులు మాలియాకు వెళుతూ ఉంటారు। మాలియాకు వెళ్ళేటప్పుడు బీచ్లలో చెత్త వేయొద్దండి। పర్యావరణ పోలీసులు కానీ గుర్తిస్తే కానీ మీకు జరిమానా పడే అవకాశం ఉంది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।